కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబును పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ సీనియర్ నేతలందరినీ కలుపుకొని పోతామన్నారు. అందరి సహకారంతో కళ్యాణదుర్గంను గెలుచుకుని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద అందిస్తారు. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అమిలినేని సురేంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం మొత్తం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? టీడీపీ అభ్యర్థిగా మీకు ఎన్నో ఏళ్ళగా ఈ టికెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్ళ ఆశ ఫలించింది చెప్పొచ్చా? ఇది అంటే ఆశ, టికెట్ ఎదురు చూడడం అనేది ప్రజాసేవ నేను ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. అప్పుడు టికెట్ కోసం వచ్చినా రాకపోయినా నేను నాకు తెలిసినంత వరకు నేను సహకారం చేస్తూ బీద ప్రజల్ని నాకు తెలిసిన వాళ్ళు సహాయం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ప్రత్యక్షమైన రాజకీయాల్లోకి రావడానికి నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రజలతోనే ఎప్పుడు మమేకమై ఉంటానని తెలియజేస్తున్నాను. గతంలో అనేక సార్లు టికెట్ చివరి నిమిషంలో ఫెయిల్ అయ్యి వచ్చింది. ఈసారి కానీ ముందే టికెట్ అనౌన్స్ అయ్యింది. ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? చివరి నిమిషంలో అంటే అది పార్టీ నిర్ణయమే. ఇప్పుడు అనౌన్స్ చేసింది కాబట్టి నేను త్వరలో కళ్యాణదుర్గం నియోజకవర్గంకి వెళ్ళి అక్కడే ఉండి ఆ కార్యక్రమాలు నెరవేరుస్తాను. కాబోయే నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ గెలుచుకొని వస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అక్కడ ఆశావాహులు ఇద్దరు ఉన్నారు, ముఖ్య నాయకులు. వాళ్ళిద్దరిని ఎలా కలుపుకొని వెళ్తారు? ముఖ్యంగా ఉమా మహేశ్వర నాయుడు కానీ సీనియర్ నాయకుడు ఉన్న హనుమంతరావు చౌదరి కానీ ఇద్దరు కూడా సీనియర్గా ఉన్నారు. అక్కడ వాళ్ళిద్దరు ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు? వాళ్ళిద్దరు ఆశీస్సులు తీసుకుంటా, వాళ్ళిద్దరు సహకారం తీసుకుంటా, అలాగే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ సహకారం తీసుకొని నేను ముందుకు వెళ్తా. టికెట్ ఇచ్చిన విషయంలో మీకు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలా ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరియు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ప్రచారం కానీ ఇతర కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు? ఇప్పుడే కదా టికెట్ నిర్ణయం జరిగింది. అది త్వరలో ఇప్పుడు కూర్చొని మేము ప్రకటిస్తాం. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. ముఖ్యంగా సీనియర్ నాయకులు ఉన్న హనుమంతరావు చౌదరి గారు కానీ ఇతర నాయకులందరినీ కూడా ఉమామహేశ్వర నాయుడు కలుపుకొని ముందుకు వెళ్తామంటూ కూడా ఖచ్చితంగా టీడీపీ టికెట్ని గెలుచుకొని వస్తానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం నుంచి.